వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంస్ అండర్టేకింగ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మ్యూజియంస్ మరియు సైన్స్ సెంటర్లలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మన రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో కూడా వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి బెంగళూరు, కలకత్తా, గుల్బర్గాలో కూడా పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం విఐటిఎం నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ కింద ఒక అటానమస్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది, టెక్నీషియన్ ఏ 6 పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి శాలరీ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ నియర్లీ 59,600 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అనే జాబ్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్ లేదా ఫైన్ ఆర్ట్స్ లేదా కమర్షియల్ ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన తర్వాత అంటే క్రియేటివ్ ఫోటోగ్రఫీ చేయడం, ఎగ్జిబిషన్ డిస్ప్లేస్ చేయడం, అలాగే డమ్మీస్ క్రియేట్ చేయడం, మోడల్స్, 2D అండ్ 3D డిజిటల్ గ్రాఫిక్ ఆర్ట్ వర్క్ చేయడం, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్లో భాగంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 20/10/2025 నాటికి ఏజ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ ఏ, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి పర్ మంత్ శాలరీ మనకి 38,908 రూపాయలుగా ఉంటుంది. అండ్ ఎవరైతే 10th తర్వాత ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి అప్టైనింగ్ 1 year సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, 1 year కోర్స్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళకి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి 2 years ఐటీఐ చేస్తుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, 1 year ఐటీఐ చేస్తుంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఈ వేకెన్సీస్లో భాగంగా కార్పెంటర్ లేదా ఫిట్టర్ లేదా ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయి. అప్ టు 35 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆఫీస్ అసిస్టెంట్. దీనికి పర్ మంత్ 38,908 బెంగళూరులో అయితే, అలాగే కోజికోడ్లో అయితే 36,000, కాలాబుర్గిలో అయితే 36,220 రూపాయల శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనే జాబ్స్కి శాలరీ ఇప్పుడు మీరు చూశారు. అండ్ ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. అలాగే టైపింగ్ మనం చేయాల్సి ఉంటుంది. 35 words per minute టైపింగ్ అనేది చేయాలి ఇంగ్లీష్లో, లేదా మీకు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute టైపింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ మాకు టైపింగ్ రాదు, మరి మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదంటే మీరు అప్లై చేయవచ్చు. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి హాల్ టికెట్స్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నియర్లీ ఒక 6 నెలల పాటు టైం అన్నా పడుతుంది. ఆలోపు మనం ఈ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి వితిన్ 1 or 2 monthsలో నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేయాలి అని ఉండి టైపింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ చేసుకోండి. స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇక ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, మనం ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్కి సెలెక్ట్ అయితే మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుందంటే టైపింగ్ చేయడము, అలాగే పోస్ట్ డాక్ ఏవైతే వస్తాయో వాటిని డిస్పాచ్ చేయడము, టికెట్స్ ఇష్యూ చేయడము, ఫోటో కాపీయింగ్ అంటే జిరాక్స్ తీయడము, ఫైల్స్ మెయింటైన్స్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనే వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్లు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 25 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా ఎస్సీ కేటగిరీ ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి, అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద ఒక వేకెన్సీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే బెంగళూరు, తిరుపతి, కలకత్తా, గుల్బర్గాలో మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇచ్చారు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటివి నేను మీకు చెప్తాను. ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి ఆల్ ఇండియా లేబిలిటీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండర్టేకింగ్లో జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫ్యూచర్లో మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఇస్తే అక్రాస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మ్యూజియంస్ కానీ మనకి ట్రాన్స్ఫర్స్ చేస్తే మనం అక్కడ కూడా వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్ ఇండియా లేబిలిటీలో ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే మన దగ్గర ప్రాంతంలో ఏదైనా మ్యూజియంస్ ఉంటే అక్కడ కూడా మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అంటే న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఎన్పిఎస్ అనేది దీనికి అప్లికేబుల్ అవుతుంది. మెడికల్ ఫెసిలిటీస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది అని మనకి 6వ పాయింట్లో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనం ఆన్లైన్ అప్లికేషన్ దీనికి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ చేసేటప్పుడు మనం ఫీజు కూడా పే చేయాలి. ఇక్కడ ఆ ఫీజు ఎంత పే చేయాలి అనేది నేను మీకు తెలియజేస్తాను చూడండి. సో ఫీజు 885 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 885 రూపాయల ఫీజు అనేది విత్ జిఎస్టీతో పాటుగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/10/2025 మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ ఏ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ అని ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 10/2025 ఇవ్వడం జరిగింది కదా. దీని ద్వారా ఇక్కడ ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి సపరేట్గా, టెక్నీషియన్కి సపరేట్గా, ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 రకాల పోస్టుల్లో మీకు క్వాలిఫై ఉంటే 3 రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫీజు అనేది సపరేట్గా పే చేయాలి. అదొకసారి చూసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ చేయాలి. దాని తర్వాత మన అప్లికేషన్ ఒకసారి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏముంటుంది అనేది నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు. మరి ఎలా అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక కాలం అనేది క్రియేట్ చేసి దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మనము ఈ అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నటువంటి అప్లికేషన్స్కి వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి మెయిల్కి పంపిస్తారు. అండ్ అలాగే పోస్ట్ ద్వారా కూడా మనకి హాల్ టికెట్ అనేది పంపించడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తూ ఉంటే మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. హాల్ టికెట్స్ విడుదల చేసిన, ఎగ్జామినేషన్ సిలబస్ విడుదల చేసిన ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఒకవేళ నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.